సో గైస్ మన ఫస్ట్ డెస్టినేషన్ అయితే చేరినాం. దట్ ఈస్ గణేష్ సింగ్ కళాకార్. మనకి ఈ పెద్ద బొమ్మ చూడంగానే గుర్తుపట్టేస్తాం మనం. ఈ విగ్రహం ఈసారి మొత్తం ఐ క్యాచర్ అనమాట గణేష్ సింగ్ కళాకార్ దగ్గర. గైస్ ద వైడెస్ట్ విగ్రహం పక్కనే 33 కోట్ల దేవతలు ఉన్నారంట. అంటే ఆల్ గాడ్స్ ఉన్నారనమాట గణేష్ దగ్గర. ఆ అన్న వాళ్ళు కర్నూలు నుంచి వచ్చారంట. ఎన్ని కిలోమీటర్స్ పడతాను ఇడికెళ్ళి మీకు? 220. అంకుల్ నమస్తే. నమస్కారం. మూమెంట్. సో హే గైస్, నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వీడియో అయితే వచ్చేసింది అనమాట. అదే మన ధూల్పేట్ల గణేషన్ వీడియో. సో నాకైతే చాలా కామెంట్స్ వచ్చినాయి, ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేసిరు, అన్న ధూల్పేట్ వీడియో అని. సో హియర్ యూ గో, ఎంజాయ్ చేయండి. సో ఇక ఎండలు అయితే పోయి రికార్డ్ చేసినాం అనమాట వీడియో. సో దీనికన్నా ఒక లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే వీడియో షేర్ చేయండి. ఇదేరా రైట్ లా. సో గైస్ మన ఫస్ట్ డెస్టినేషన్ అయితే చేరినాం. దట్ ఈస్ గణేష్ సింగ్ కళాకార్. మనకి ఈ పెద్ద బొమ్మ చూడంగానే గుర్తుపట్టేస్తాం మనం. అట్లకెళ్ళి లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ ఉంటుంది ఇంట్లోకి వెళ్ళి. సో గైస్ ఇది లోపలికి అనమాట ఎంట్రన్స్ గణేష్ సింగ్ కళాకార్ది. ఇక్కడ మనకి చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి, మస్తున్నాయి అసలు. ఇక సో డీటెయిలింగ్ మొత్తం అంతా ఇది ఒక రీల్లో ఫేమస్ అవుతుంది కదా ఇది. అది 2 ఫీట్ నుంచి ఇది 6 ఫీట్స్ వరకు, 5.5 6 ఫీట్స్ వరకు ఉన్నాయి. సో లోపలికి ఉందా ఫస్ట్. మనకు ఓంగనే రైట్ సైడ్ ఉంటుంది, అది ప్రతిసారి యూనిక్ డిజైన్ అనమాట. ఇట్లా ఓంగనే ఇటు. సో గైస్ ఈ విగ్రహం ఈసారి మొత్తం ఐ క్యాచర్ అనమాట గణేష్ సింగ్ కళాకార్ దగ్గర. లాస్ట్ టైం ఇదే ప్లేస్లో విగ్రహం ఉండే కదా, అదే విగ్రహం కొంచెం చిన్న సైజులో ఈసారి ఇట్లయితే చేసారు అనమాట. అండ్ ఇది అంతకంటే ముందు ఇయర్, దీనికంటే ముందు ఇయర్ ఉండేది, అంతకంటే ముందు ఇయర్ ఇట్లా ఉండే. సో దాని తర్వాత ఇట్లా అయింది, దాని తర్వాత ఇట్లా అయింది. ఇదేమో అయ్యప్ప థీమ్ గణేషుడు అనమాట. లాస్ట్ టైం ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి థీమ్లో గణేషుడు ఉండే. సో సేమ్ దాంట్లో ఈసారి మనకైతే ఇట్లుందనమాట విగ్రహం. ఎన్ని ఫీట్స్ ఉంటుందా? 17 ఉంటుందా? 17 ఉంటుంది. అండ్ ఇది ఎన్ని ఫీట్స్? చదివినా ఒక క్వశ్చన్ అడతా, ఎంత ఉంటుంది అనుకుంటున్నారు విగ్రహం ఇది? ఎంత ఉంటుంది? ఎనీథింగ్ ఐడియా అబౌట్ కాస్ట్? 2.53 గెస్సా? సరే పోయి అడుగుదామా అన్న ఎంత నార్మల్గా. అడుగుతుండు బాయ్. అన్నా 5 lakhs అంటే నువ్వు సగం కూడా గెస్ వేయలే కదరా, హాఫ్ గెస్ చేసినావు. 5 lakhs అంటే 2.500 5 lakhs అంట. అంటే ఫైనల్ ఏం కాదు, జస్ట్ చెప్పడం అంత చెప్తారు. ఆఫ్టర్ బార్గెనింగ్ తక్కువ అవుతుందిలే. ఈసారి లైట్ లేదు రా తీద్దామంటే, ఇది లాస్ట్ టైం ఉంది కదా. సో హైట్ పెంచింది కదా ఈసారి. ఈసారి హైట్ పెంచిండు రా, హైట్ పెంచిండు ఈసారి, పెద్ద చేసిండు ఇది. సో చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి, మొత్తం కుందన్ వర్క్తో అంతా. అన్నీ అయిపోయినాయా? అన్ని బుకింగ్ అయిపోయినాయా? ఓ మై గాడ్. సో గైస్ గణేష్ సింగ్ కళాకార్ దగ్గర చూసినాము. నెక్స్ట్ మనం పోవాల్సింది జై సింగ్ కళాకార్, సుందర్ కళాకార్, ఇంకా నారాయణ సింగ్ కళాకార్. అది నారాయణ ఏమో బాలాపూర్ది, జై సింగ్ ఏమో బడంగపేట్ది, సుందర్ కళాకార్ ఏమో అంటే మంచిగా ఉంటాయి అన్నమాట సుందర్ కళాకార్ దగ్గర. సో చూద్దాం ఫస్ట్ పోయేడికి. ఫస్ట్ మాకు కూడా ఐడియా ఏడుకోదామో అడుగుతాను మళ్ళీ చెప్తాను. ఇక్కడ మనకు ర్యాలీ కూడా నడుస్తున్నాయి. సో ఇది మన బడంగపేట షెడ్ అనమాట. మనం ఫస్ట్ బాలాపూర్ వద్దాం, ఫస్ట్ బాలాపూర్ పోయి దాని తర్వాత రిటర్న్లో బడంగపేట వద్దాం. అదే ఫస్ట్ బడంగపేట పోతురా ఇల్లు. సో గైస్ మన ఫస్ట్ అయితే బడంగపేట పోతారు. మనకి కమాండ్ చూస్తాం మనం బడంగపేట అని. సో జై సింగ్ కళాకార్ అనమాట ఇది. ఓ మై గాడ్. సో ఇదే షెడ్ ఏడుకోతున్నారు రాడు. సో గైస్ మనమైతే జై సింగ్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం అనమాట. బడంగపేట గణేష్, ఇదే మన బడంగపేట గణేష్ షెడ్ అనమాట. జై సింగ్ కళాకార్. మన గణేష్కి అయితే ఇక్కడ ఫినిషింగ్ చేస్తారు. మనది ఇక్కడ నుంచి పోదు, మనకు జల్పల్లి దగ్గర అవుతుంది కాబట్టి వీళ్ళ షెడ్ అక్కడ ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి తీసుకొస్తాం మన గణేష్ని. ఏమైంది? 3.5 అన్న వాళ్ళు కర్నూలు నుంచి వచ్చారంట. ఎట్లా తీసుకోతారన్నా మీరు?
డీసీఎమా లేకపోతే ఓపెన్ డీసీఎం అట్లాంటిదా? ఎన్ని కిలోమీటర్స్ పడతాను ఇటుకెళ్ళి మీకు? కిలోమీటర్స్ 220. ఆగస్ట్ 15th రోజు తీసుకుపోతారు. మీ ఇంటికి గణేష్ మీ ఏరియాకి ఎప్పుడు చేరేస్తారు? 16 నైటా? 1 డే పడుతుంది కర్నూలు. ఆగమన్ కూడా వేస్తారా? సో జయసింగ్ కళాకారు నుంచి కర్నూలు కూడా పోతా అంట. దైపాప్డియా గణేష్ తినేయాలడానికి. సో గైస్ జయసింగ్ కళ కదా, దీని పక్కనే మనకి షెడ్ ఉంటుంది. కమిటీ హాల్ కదా, అవంతి బాయ్ కమిటీ హాల్ ఉంటుంది. దాంట్లో గణేష్ కూడా ఇంపోర్టెడ్ ఉంటాయి, మహారాష్ట్ర నుంచి వస్తాయి. సో అవి కూడా మంచిగా ఉంటాయి. ఇప్పుడు అక్కడ పోయి చూద్దాం. దాని తర్వాత బాలాపూర్, దాని తర్వాత సుందర్ కళాకార్. చల్ తీబండి. మేమైతే బైక్ సీనే పార్క్ చేస్తున్నాం. కమిటీ హాల్ ఏమో ముంగట దీని తర్వాత ఉంటుంది. అంటే వీళ్ళందరూ వస్తున్నారు, మన వాళ్ళు శివుని అది తీస్తున్నారు. జై లోదేశ్వర్ భవన్. లాస్ట్ టైం చూసినావు ఇదే కదా నువ్వు? లాస్ట్ టైం బ్రో స్పాన్సర్ చేసిన అనమాట వీళ్ళ కమిటీకి గణేష్ని. సో ఇదే చేద్దాం అనుకుంటూ, బట్ ఇక్కడ కాకుండా పెద్దమ్మరిపేట నుంచి తీసుకొచ్చిండు. లాల్బాగ్ చా రాజా, లాల్బాగ్. సో మనకి అక్కడ ఆరెంజ్ ఉంది. ఎలా ఉన్నాయి బ్రో గణేష్లో? బ్రో సెలబ్రిటీ సెలబ్రిటీ అల్లు అర్జున్ బాయ్ 70 అరే కానీ వర్తరు అసలు. కెమెరాలో ఇప్పుడు ఎంత ఉంది కూడా అసలు గణేశుడు. హెచ్బిఎస్ లో కమిటీ మెంబర్స్ చూసా పెట్టండి బ్రో. 70,000 అంట చెప్పడం. మినిమం లాస్ట్కి 40కి వస్తాడేమో లాస్ట్కి. తీసుకోండి బ్రో. హెచ్బిఎస్ నుంచి మన ప్రెసిడెంట్ గంగూబాయ్ చూస్తుంటే, లేకుంటే మన టిల్ అన్నయ్య చూస్తుంటే, పెద్దలు ఎవరొకరు కొంచెం చూడండి అయ్యా దూల్పేటలో. అసలు మస్తున్నారా అసలు. చెప్పినా కదా, రాణి అవంతి బాయ్ లోద్ భవన్. చలో చూసినాం. వరకు ఇక్కడ కూడా సేమ్ అనమాట. సేమ్ అక్కడ ఎట్లున్నాయి ఇక్కడ అట్లే ఉన్నాయి. చూస్తేనే అసలు మస్తు అనిపిస్తుంది. ఫ్రేమ్ చూడండి ఒకసారి, ఫ్రేమ్ ఎంత మంచిగా అనిపిస్తుందో. మనకి లాస్ట్ టైం లాల్బాగ్ చా రాజా థీమ్ అనమాట. గైస్ వచ్చేసినాం, గల్లీ వచ్చేసినాం. ముంగట్నే మనకి హనుమంతుని స్టాచ్యూ అండ్ మనకి నారాయణ్ సింగ్ కళాకార్, ద ఓజీ బాలాపూర్ గణేష్. లాస్ట్ టైం 30 lakhs, 1,000 10,000 పోయింది లడ్డు. భాయ్ ఆరామ్సే భాయ్. లక్ష్మీ నారాయణ్ సింగ్ కళాకార్ దగ్గరికి వచ్చేసాం అనమాట. సో అంకుల్ అంకుల్ నమస్తే. నమస్కారం. సో అంకుల్ మనకి ఫినిషింగ్ వేసింది, డస్ట్ పడుతుంది ఇట్లా. సో అంకుల్ అనమాట అన్నీ వేసేది ఇక్కడ. అది ఓపెనింగ్ మూమెంట్. ఫినిషింగ్ అవుతుంది ఇప్పుడు. సో మనం లోపలికి పోదాం. ఫస్ట్ విగ్రహాలు ఉన్నాయి అనమాట. సో చాలా దగ్గర వస్తుంది, రామ్ నగర్, సిద్దిక్బాయ్ అండ్ ఇంకా చాలా దగ్గరకు వస్తుంది. సో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇదేమో ఎల్లో పంచ, ఎల్లో పంచ. సో ఇంకా మనకి ఇక్కడ చిన్న ఉంటుంది అనమాట స్పేస్ లోపలికి పోవడానికి. మాకు మినీ బాలాపూర్ చూడాలని ఉంది. చిన్నది పెడతారు బడంపేటలో కూడా. సో సేమ్ ఇట్లాంటిది మినీ ఉంటుంది. సో మినియేచర్ మోడల్. సో అది చూద్దాం. సో గైస్ ఇది మన మినీ బాలాపూర్ మోడల్ అనమాట. సో నాకు తెలిసి ఐస్ మూమెంట్ ఉంది అనుకుంటున్నా, కానీ ఆన్ చేయలేదు ఇంకా అది. సో దిస్ ఈస్ ద మినియేచర్ మోడల్ ఆఫ్ బాలాపూర్ గణేష్ 2025. కొన్ని स्ट्रेट होने राइट रहा मंगाटा. हाँ राइट मारो इधर से, राइट मारो. ये से भाई आगे सुंदर सिंह कलाकार. तो गणेश असल मस्त అనిపిస్తుంది మొత్తం అంతా. అది కుందన్ వర్క్ అంతా. గైస్ సుందర్ కళాకార్, ద ఐ క్యాచర్ ఆఫ్ ఎవ్రీ టైమ్. లాస్ట్ టైం ద వైడెస్ట్ విగ్రహం అనమాట. సో సేమ్ మోడల్ బట్ మొత్తం దేవుళ్ళు వచ్చినారు. అండ్ 3 తొండాలు.
అని చూపిస్తాం. మన వాళ్ళేమో ఇక్కడ ఇది తింటున్నారు, డ్రైపూరి వేల్పూరి కచోడి తింటున్నారు. ద వైడెస్ట్ విగ్రహం పక్కనే 33 కోట్ల దేవతలు ఉన్నారంట, అంటే ఆల్ గాడ్స్ ఉన్నారనమాట గణేష్ దగ్గర. మొత్తం అంతా ఇక్కడ ఇక్కడనేమో మన జగన్నాథ స్వామి, మొత్తం అంతా మొత్తం దేవుళ్ళే. వస్తున్నారు ఇక్కడ నుంచి చూస్తే. కొంచెం సైజ్ తగ్గించారు అనుకుంటా, లాస్ట్ టైం చాలా వైడ్ ఉండే, ఈసారి తగ్గించినారు. అండ్ 3 తొండాలు. సో దిస్ ఈస్ ద ఓజీ సుందర్ కళాకార్స్ ఐడిల్ అనమాట. అండ్ ఇదేమో 33 కోట్ల దేవతలు. అసలు మస్తు ఉంది అసలు చూడడానికి. అసలు మొత్తం ఇట్లా ఫుల్ ఫీల్డ్ ఉంది మొత్తం స్నేక్స్. వా. అండ్ అక్కడ నరసింహస్వామి కూడా ఉంది, చూపిస్తా. మస్తు ఉంది అసలు, రియల్గా ఉంది నరసింహస్వామి అయితే. చూపిస్తా 1 minute. నరసింహస్వామి మొత్తం రియల్గా అనిపిస్తుందో. అండ్ వినాయకుడు. రష్ కూడా చాలా ఉందన్నమాట, ఎందుకంటే సండే. ఇంకా సండే ఇట్లా నార్మల్ అప్పుడు కూడా నైట్లో ఎక్కువ ఉంటారు, మార్నింగ్ కంటే నైట్ పూట ఎక్కువ ఉంటారు జనాలు. సో దిస్ ఈజ్ సుందర్ కళాకార్. అండ్ ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తున్నాం. మనోడు అందరి గురించి ఆలోచిస్తారనమాట. 2 అక్కడ తీసుకున్నాం, 2 ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. అరే చెప్పాలరా, ఇట్లా వేయండి గైస్ మీరు కూడా, మళ్ళీ అంకుల్ ఫీల్ అవుతాడని. అక్కడ 2 తీసుకుని ఇక్కడ 2 తీసుకున్నాం. ఎప్పుడు అయితే తీసుకున్నా. మనోడేమో ఇదేంటిది ఏందిరా, బేల్పూరి. సో షెడ్ ముంగట్ట ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ షెడ్కి మళ్ళీ ఇంటికేనా అన్న అయిపోయినాయా? ఎండ మాత్రం గట్టిగా కొడుతుంది గైస్. నా మొహం అప్పటి నుంచి ఎందుకు చూపిస్తారా అంటే, 1 minute. పులుసు ఆడుతుంది అనమాట. సో ఇంకా పింపుల్స్ కూడా ఇక్కడ వీడియో తీద్దాం అనుకున్న టైంకి ఇట్లా పింపుల్స్ వస్తాయి. సో గైస్ జయసింగ్ కళాకార్ పోయినాం, సుందర్ కళాకార్ పోయినాం, నారాయణ సింగ్ కళాకార్ పోయినాం. ఇప్పుడైతే ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గర వచ్చేసినాం అనమాట. సో ఇంకా షెడ్ ఆడుతుంది ఇదే అనమాట. మనోడు వాటర్ బాటిల్ తీసుకోవడానికి పోయిండు, అందుకే వెయిట్ చేస్తున్నాం. సో బ్రో రేట్లు ఎట్లున్నాయి బ్రో? చెప్పురా, నేనేం తీసలే, వాయిస్ వస్తుంది చెప్పు. రేట్లు నార్మల్గా ధూళిపేటలో రేట్లు ఎట్లున్నాయి అంటున్నా, గట్టి చెప్పురా గైస్. సిగ్గు పడతారు గైస్ అంటే. జాన్సన్ బాయ్ ఇట్లా ఫీల్ అయితే ఎట్లా బాయ్? గైస్ వీఆర్ ఇన్సైడ్ ద ధ్రువ్ సింగ్ కళాకార్ షెడ్ అనమాట. ఇంకా మ్యాక్స్ కలర్లు అయితే కాలేదు, కలర్లు అయినాయి ఒక 3-4 పీసులు ఉన్నాయి, అవి బయట ఉన్నాయి, చూపిస్తాను. ఇప్పుడైతే మనకి మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టేసినారు. అంటే డైస్ ఉండే, ఆ డైస్లకి వెళ్ళి బయటకు తీసి పెట్టి అన్నీ యాడ్ చేసినారు. లాస్ట్కి మళ్ళీ ఇది చేస్తారనమాట, మొత్తం గట్టిగా అతుక్కోవడానికి. చేయకముందుకే ఎట్లుంటే చేసినాక ఆ కలర్ అవుతాయి అనమాట. సో మీకు బయటకు పోయి చూపిస్తా కలర్ అయినవి. అక్కడ ఉన్నాయి బాల్ గణేష్ ఒకటి, ఇక్కడ బ్లూ కలర్ది బాల్ గణేష్. అండ్ ఇక్కడ మనకి గడ్డ మహారాజ్, ఇంకా అన్ని దేవుళ్ళు వచ్చినాయి అనమాట. సో ఇంకోటేమో ఇక్కడ ఉంది, రీల్స్లో ఫేమస్ అవుతుంది కదా ఇది పాములది. సో ఇది ఇంకోటేమో ఇక్కడ ఉంది దగుడు షేప్ లాగా. సో దీన్ని ముంగట నేను చూపిస్తాను. ఇది పాముల అనమాట. సో బాగుంది విగ్రహం. అండ్ ఇక్కడైతే మనకి విగ్రహంది డై తీస్తున్నారు, డై తీసుకొని పోతున్నారు. సో ఇక్కడ కింద స్టాండ్లు. అండ్ ఇప్పుడాక మీకు డై అని చెప్పిన, డై తర్వాత తీసినాక హెడ్ ఉంటుంది కదా, సో దానికైతే ఇక్కడ పెట్టేస్తారు. సో గైస్ ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. ఎండ మాత్రం గట్టిగా కొడుతుంది, 38 degrees ఉంది. ఎండాకాలంలో కొట్టాల్సిన ఎండ మాత్రం ఇప్పుడు కొడుతుంది అనమాట. సో ఈ వీడియోకి ఇంతే అనమాట గైస్. ఇంకా మన ఛానల్ అయితే కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో